నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఒక్కడిని రక్షించేందుకు నేవీ సీల్స్ కదిలొచ్చిన అమెరికా విమానాల దండు. తమ F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ ఇరాన్ గడ్డపై కూలడంతో అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఒక పైలట్ను వెంటనే కాపాడిన అదే విమానంలో మరో పైలట్ జాడ మాత్రం తెలియలేదు. అయితే అతడు గాయపడినా నడవగలిగే స్థితిలో ఉండడంతో కలిసొచ్చిందని అమెరికా మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు అమెరికన్ పైలట్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలనే లక్ష్యంతో ఇరాన్ గిరిజన తెగలు, IRGC దళాలు బసీజ్ ఫోర్స్ రంగంలోకి తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టాయి. నైరుతి ఇరాన్లోని పర్వతాలు మ్యాన్ హంట్కు వేదికగా మారాయి. ఇరాన్ దళాల దృష్టి మళ్లించి మరోవైపు CIA ఇరాన్ దళాల దృష్టి మళ్లించడానికి పైలట్ను రక్షించి భూమార్గాన అతడిని కాన్వాయ్లో సరిహద్దులు దాటిస్తున్నట్లు ప్రచారం చేసినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి CIAనే పైలట్ ఆచూకీని తొలుత గుర్తించి పెంటగాన్కు సమాచారం ఇచ్చింది. అదే సమయంలో ఇరాన్ దళాలు అమెరికా పైలట్ సమీపంలోకి వెళ్తున్నాయి. మరోవైపు సదరు పైలట్ చిక్కటి పర్వతాల్లో ఇరానీ దళాల కంటపడకుండా 7,000 అడుగుల ఎత్తు ఉన్న ఓ కొండరాయి దగ్గర దాక్కున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది. అతడి వద్ద కేవలం బేకన్, మరో సెక్యూర్డ్ కమ్యూనికేషన్ పరికరం మాత్రమే ఉన్నాయి. అతడిని బేకన్ వాడొద్దని అమెరికా మిలిటరీ సూచించింది. ఎందుకంటే ఆ సంకేతాలను ఇరాన్ దళాలు పసిగట్టే రిస్క్ ఉంది. ఈ ఆపరేషన్ కు వందల సంఖ్యలో అమెరికా స్పెషల్ ఫోర్స్ ని, డజన్ల సంఖ్యలో ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లను శనివారం రాత్రి ఇరాన్ పైకి పంపింది. దీనికి సైబర్, స్పేస్ ఇంటెలిజెన్స్ ని కూడా విశ్లేషించింది. ఒక దశలో అతడికి కొంత సమీపానికి వచ్చిన ఇరాన్ దళాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబింగ్ చేసి వాటిని దూరంగా ఉంచాయి. అదే సమయంలో నేవీ సీల్ టీమ్ 6 ఇరాన్ భూభాగంపై దిగి సదరు పైలట్ను రక్షించింది. ఆ విమానాలను పేల్చేసింది అమెరికా. అయితే ఈ ఆపరేషన్లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెపన్ ఆఫీసర్ను రక్షించి తరలించే సమయంలో 2 రవాణా విమానాలు ఇరాన్లోని ఓ మారుమూల బేస్ వద్ద చిక్కుకుపోయినట్లు అమెరికా పత్రిక కథనాలు వెల్లడించాయి. అయితే అవి ఇరాన్లో ఏ బేస్ వద్ద చిక్కుకుపోయాయో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఆ సమయంలో ఇరాన్ దళాల నుంచి అవి ఎలా తప్పించుకున్నాయో కూడా పేర్కొనలేదు. ఇక అమెరికా సైనిక కమాండర్లు ఆ విమానాల్లోని దళాలను తరలించేందుకు మరో 3 రవాణా విమానాలు పంపించారు. అక్కడే వదిలివేసిన విమానాల్లోని సున్నితమైన పరికరాలు ఇరాన్కు దక్కకుండా వాటిని పేల్చేసినట్లు వెల్లడించాయి. ఇక రక్షించిన పైలట్ను చికిత్స నిమిత్తం కువైట్కు తరలించినట్లు పేర్కొన్నాయి. అయితే ఇరాన్ IRGC దళాల వాదన వేరే విధంగా ఉంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు వచ్చిన C-130 విమానం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను పేల్చేసినట్లు ప్రకటించింది. మరోవైపు కొన్ని హెలికాప్టర్లు దెబ్బతిన్నట్లు అమెరికా పత్రికలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.